గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసుకుందాం. ఇక్కడ దావీదు భక్తుడు గురించి మనం చూస్తున్నాము. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించాడు, ఎన్నో నష్టాలు అనుభవించాడు, ఎన్నో శ్రమలకు గురయ్యాడు. అయినా అతనిలో దేవుని మీద ఉన్న ఒక నమ్మకం, దేవుని మీద ఉన్న ఆయన తృష్ణ, లేకపోతే ఆయన మీద ఉన్న ప్రతిదీ అనేది విడిచిపెట్టకుండా దేవుని బట్టి సమస్త విషయంలో బలము పొందుకుంటాడని చూస్తున్నాం. తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని తన ఆత్మీయ జీవితాన్ని ముందు కొనసాగుతున్నాను మనం చూడగలుగుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి, మొదటి 2 వచనాలు చదవండి. ఇక్కడ ఏమి రాయబడింది? మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనాలు. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దాన్ని తగులపెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెదరగొట్టి చాలండి చాలా మంచిదండి. ఇక్కడ దావీదు ఒక మాట ఏం చెప్తుందంటే, దానికి ముందుగా చక్కటి మాట ఏంటంటే, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకుని అని మనం చూడవచ్చు. అదే ఆ వచనము ఎక్కడ ఉందంటే 6వ వచనంలో ఆఖరి భాగం ఉంది. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. మీరందరూ చెప్పండి, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాను. ఈ లోకంలో మనకి ధైర్యపరిచేది, బలపరిచేది, సహాయం చేసేది, అంతం వరకు నడిపించేది ఎవరంటే జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. కనుక మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి, ఎవరి మీద గురి పెట్టుకోవాలి, ఎవరి పట్ల మన దృష్టి కలిగి ఉండాలంటే జీవం కలిగిన దేవుని మీద. దావీదుకు కలిగిన కష్టం ఏంటో, అసలు ఆయన ఈ శ్రమంలో ఎందు నిమిత్తమో దేవుని మీద ధైర్యం తెచ్చుకున్నాడో మనం చూసినట్లయితే, దావీదు తన కుటుంబాన్ని అమాలేకీయులు వచ్చి ఏం చేశారంటే తీసుకుపోయారు. సిక్లగు అనే ఊరిలో దావీదు తన కుటుంబం ఉంటుంటే వేరే వారి యుద్ధం చేయటకు వచ్చి సిక్లగు అనే పట్టణాన్ని తగులో పెట్టేసి ఆడవాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు కలిగిన ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయారు, మొగల్ని విడిచిపెట్టేశారు. అయితే అక్కడ దావీదు ఆ సమయంలో అక్కడ లేడు. అక్కడికి వచ్చేటప్పటికి సిక్లగు అనే పట్టణం అంతా కాలిపోయి ఉండటము, తన భార్యలు తన పిల్లలు ఆడవాళ్ళు ఎవరు లేకపోవటము, చెల్లాచెదరు చేయటం అన్నీ చూసి మరి జనులందరూ ఏడుస్తూ ఉన్నారు. ఈయన కూడా చూచాడు, ఏడ్చాడు. ఏడ్చి ఏమి చేయాలో శక్తి కొలది ఏడ్చాడు. ఏడుస్తున్నప్పుడు ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది. ఇదిగో మనకి రాజుగా నాయకుడిగా దావీదుని పెట్టుకున్నాం, ఇతను బట్టి మన భార్యలు మన కలిగిన అంతయే కొట్టుకుపోయారు కనుక అసలు ఇప్పుడు మనము ఈయన్ని రాళ్ళేసి ఈయన చంపేద్దాం. ఆయన కూడా వాళ్ళతో పాటు ఆయన భార్య ఆయన పిల్లలు తీసుకుపోయారు. వాళ్ళందరూ ఆయన అక్కడ ఆ సమయానికి లేరు, మొగలందరూ విడిచిపెట్టేశారు. ఈ ప్రజలు ఆలోచిస్తున్నది ఏంటంటే, ఆయనకేదో సహాయం చేద్దాం అనుకుంటే అతను కూడా అసలు దావీదుని రాళ్లతో కొట్టి చంపుదామని ప్లాన్ వేశారు. స్తెఫను జీవం కలిగిన దేవుని గురించి చెప్పడం ప్రారంభిస్తే అతని రాళ్లతో కొట్టి చంపేశారు. దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడని యెహోషువ కాలేబులు ప్రభు కొరకు నిలబడి గొప్పగా చెబుతుంటే ప్రజలు ఆయన రాళ్ళు తీసుకొని యెహోషువ కాలేబుని కొట్టాలని చూసినప్పుడు దేవునికి మహిమ వారికి కనపడింది. వారిని ఆ కొట్టనేకుండా ఆప్ చేసింది. రాళ్ళు తీసుకొని అంటే మోషేను కూడా రాళ్ళు తీసుకొని కొట్టాలని చూశారు. ఒక మంచి కార్యం చేద్దాం అనుకున్నప్పుడు వారు అర్థం చేసుకోక వారు తిరుగుపడుతున్నారు. అయితే దేవుడు చూస్తూ ఉన్నాడు. వీటన్నిటికి పరిష్కారం అనేది ఒక రోజు ఉన్నది.
ఈరోజు అయిపోయిందంటే అయిపోదు, దాని వెనకాల దేవుడు ఉత్తరవాదిగా ఉండి సహాయం చేస్తాడు. సిక్లగులో నుండి పట్టణాన్ని కాల్చేసి జనాల్ని తీసుకొని దాన్ని వెళ్ళిపోయిన తర్వాత ఏమి చేయాలో తెలియక ఇతను ఏడుస్తుంటే ఇతను కూడా రాళ్లతో కొట్టి చంపాలని ఆ మొదట వచనంలో చూడండి, ఎక్కడుంది అక్కడ, అది 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేక ఓనంతగా బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలు రాజైన అహేలు కర్మేలు వాడైన నాబాలు భార్య అబిగయేలును అతని దావీదు ఇద్దరు భార్యలను చెరలో కొనిపోగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడి మరియు అతను తమ కుమారుని బట్టి కుమార్తెను బట్టి జనులందరిని బట్టి ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావీదుని చంపుదాం రండి అని చెప్పుకున్నాడు. అటు మనుషులు శత్రువులేమో ఉన్నాయి కొట్టుకుపోయారు, కూడా ఉన్న వాళ్ళని కొట్టి చంపాలని చూస్తూ ఉన్నారు. ఏమి చేయాలని తోచని పరిస్థితులు ఉండి అప్పుడు దేవుని సన్నిధానంలో ఒకటే ఇదిగో ఆ వచనం 6వ వచనంలో ఏమన్నాడంటే, తమ దేవుడైన యెహోవాను బట్టి నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆ గొప్ప శక్తి ఎప్పుడు చూడగలుగుతారు? ప్రభులో మీరు ఉన్నప్పుడే చూడగలుగుతారు. ప్రభులో మీరు లేకపోతే ప్రభుని మీరు గ్రహించలేరు. ఒకసారి దోతాను పట్టణంలో ఆ సిరియా వాళ్ళు వచ్చేసి ముట్టడి వేసేశారు. ముట్టడి వేసి ఏం చేయాలనుకున్నారు? అక్కడ ప్రవక్తను కొట్టాలన్నారు, చంపేయాలనుకున్నారు. ఎందుకంటే సిరియా వాళ్ళు ఎప్పుడు ఇశ్రాయేల్ మీదకి వస్తున్న ప్రవక్త ఇదిగో నీ వాళ్ళందరూ పక్కకు పెట్టు, వాళ్ళు శత్రువులు వస్తారని చెప్తే దాచేశారు. మళ్ళీ ఈ పక్క వస్తుంటే ఈ పక్క ఉన్న వాళ్ళు చెప్పారు. ప్రతి ఒక్క శత్రువు యొక్క ఆ వెనికిడిని ప్రవక్త రాజుకు చెప్పి ప్రజలను కాపాడుతున్నాడని ఇక్కడ విషయాలు ఎవరు చెప్తున్నారంటే, పలానా ప్రవక్త చెప్తున్నాడని ముందు దోతాన పట్టణం వెళ్ళి ఆ ప్రవక్తను మీరు వేసేయండి అని చెప్తే గుర్రాలతో రథాలతో సైన్య సమూహంతో ఆ యొక్క మరి ఆ భక్తుడిని వేసేద్దామని వస్తే ఆ తెల్లవారుజామున ఆ ఇంట్లో ఉన్న పనివాడు బయటకు వచ్చాడంట. ఆ గుర్రాలని రథాలని చూసి, అయ్యా దైవజనుడా ఈరోజు మన పని అయిపోయింది. ఆ గుర్రాల రథాలను చూసి ఈరోజు మనం చంపేయడానికి వచ్చారు అంటే దోతన పట్టణం చుట్టూ ఉంటే దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా వీడు చూచినట్లు, ఈ పనివాడు చూచినట్లు వీడి కండ్లు తెరమంటున్నాడు. వాడు బయట నిజంగానే చూశాడు గుర్రాలని రథాలని అగ్ని మరి సైన్య సమూహాన్ని చూసి వచ్చాడు. కానీ మరలా ఈయన ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ఇతని కండ్లు తెరమని, అంటే ఇతని మనోనేత్రాలు తెరమని ప్రార్థన చేశాడు. అంటే ఆ మనోనేత్రం తెరవబడినప్పుడు దేవుడు ఎంత శక్తివంతుడో, దేవుడి బలమేంటో, దేవుని కార్యాలేంటో అతడు గ్రహించుకోగలుగుతాడు. దైవజనుడు ప్రార్థన చేయగానే ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు అంటే బయట చూసిన దానికన్నా అతని చుట్టూ ఉన్నాయి చూసి ఇంకా భయపడిపోయాడంట. అంటే లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. కనుక టైం వచ్చినప్పుడు దేవుడు కార్యం చేస్తాడనమాట. సమస్యల్లో ఉన్నా, శోధనలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా, అయిన వారు కాని వారు విడిచిపెట్టినా చూచుచున్నవాడు ఉన్నాడు, నిన్ను విడువను ఎడబాని వాగ్దానం చేశాడు. తగ్గ కాలమందు అనగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులే మనం ఉంటే లేదా సటన్ టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను నిన్ను బలపరిచి స్థిరపరిచి తన బిడ్డగా ఆయన నిరూపించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సిక్లగులో పట్టణం అంతా అల్లగొల్లకుంది. ప్రజలేమో చంపాలని చూస్తున్నారు. ఏమి చేయాలో తోచని పరిస్థితిలో తమ దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. మన జీవితాల్లో కూడా సమస్యలు, శోధనలు, బాధలు అనేకమైన వస్తున్నప్పుడు మనకి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన ఉన్నవాడును అనువాడునండి. ఎస్టర్డే టుడే అని నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన. ఆయన ఆ కాలంలో ఈ కాలంలో ఉండి మన జీవితంలో ఆయన కార్యం చేయగలడు. తను నమ్మిన వారిని అన్నడు విడువను ఎడబ. కనుక సిక్లగులో జరిగిన సంఘటన బట్టి బాధపడుతుంటే, ప్రజలు అనగా తిరగబడుతుంటే ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని వెళ్ళటం ప్రారంభం. ఎవరు వస్తారు నాతో అంటే కొంతమంది బయలుదేరిన కొంతమంది మధ్యలో ఆగిపోయారు. కొంతమంది అతన్ని అంతవరకు వెంటాడారు. అయితే చివరికి దేవుడు తన మార్గంలో ఒకటి దొరికాడు. 3 రోజులు ప్రయాణం చేసిన ఒకటి దొరికాడు. వాడు నడివిరిగిపోయి కాయలో పడిపోయాడు. వాడిని లెగ్గొట్టి వాడికి తిండి పెట్టి వాడిని బలపరిచి నువ్వు ఎవడు ఎక్కడవో ఏది అంటే నన్ను కొట్టను, నన్ను చంపను, నన్ను మా రాజుకి అప్పగించనంటే విషయాలని చెప్తానంటే అలా వాగ్దానం చేసిన తర్వాతనే మేము పలానా చేసాం, సిక్కల పట్టణానికి కాల్చింది మేమే, నేను పడిపోతే మా రాజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి ఆహారం పెట్టి అతని ద్వారా ఆ సమాచారం తెలుసుకొని అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు తినుచు త్రాగుచు ఎంజాయ్ చేస్తూ ఉన్న సమయంలో వారిని ఒక తరిమి అనగా దావీదుతో ఉన్న 200 మంది వాళ్ళందరినీ తరిమి
మరి అనేక మంది హతమార్చి యవనస్తులు 400 పారిపోయిన అన్నప్పుడు వాళ్ళందరినీ ఆస్తిని మళ్ళీ తన భార్య బిడ్డలను వారంతా మళ్ళీ సమకూర్చడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు గురించి ప్రభువుని మనలో పెట్టుకున్నప్పుడు ప్రభు సలహా ఇస్తాడు, ఆ మార్గం చూపిస్తాడు, తను నడవవలసిన మార్గం మీద అని చూపిస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా అంటే ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలే